హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ కారపు బూందీ బొరుగు మంట, జీడిపప్పు, శనగగుండ్లు, కరివేపాకు వేసుకొని ఆయిల్ పీల్చకుండా ఎలా చేసుకోవాలనో చేసి చూపిస్తాను మా పల్లెటూరు స్టైల్లో. చూడండి నేను ఈ కప్పుతోటి 2 కప్పులు శనగపిండి తీసుకున్నాను. అదే కప్పుతోటి 1 కప్పు వరిపిండి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని జారుగా కలుపుకోవాలన్నమాట. జారుగా కలుపుకోవాలి. ఏమన్నా కరుసుకొని ఒకదాని మీద ఒకటి పడ్డా కానీ బూందీ ఇలా గెండితోటి కదిలించుకుంటే ఇడిపోతాయి. బూందీకి కొంచెం పెద్ద మంట ఉండాలి. ఆయిల్ మంట తగ్గుతూ ఉంటుంది. మనం ఒక 2 నిమిషాలు ఆగి బూందీ పోసుకుంటూ ఉండాలి మంట తగ్గినప్పుడు. ఇంకా సరిపోద్దిలే సాల్ట్. సాలకపోతే మళ్ళీ రుచి చూసాక వేసుకోవచ్చు. కొంచెం వేడిగా ఉన్నప్పుడే కలుపుకోవాలి ఉప్పు కారం, లేకపోతే తర్వాత పట్టదన్నమాట. కలుపుతుంటే ఈ విధంగా గరగలా అనాలన్నమాట. గలగలా అంటే బూందీ బాగా వచ్చినట్టు. జీడిపప్పు గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అంటే ఇప్పుడు దాకా బూందీ దూసిన బాండియే కదంట, వెంటనే అయిపోద్ది. జీలకర్ర పొడి కొంచెం ఒక 20 గ్రాములు. నేనైతే ఒక 1/4 కేజీ శనగగుండ్లు, ఒక 150 గ్రాములు జీడిపప్పు, ఒక 50 గ్రాములు ఎల్లిపాయలు మొత్తం ఆయిల్లో చూపించా కదా, నూనెలో వేయించేటప్పుడు శనగగుండ్లు, జీడిపప్పు, ఎల్లిపాయలు కొంచెం మనం పప్పు గుత్తితోటి ఇలా సిరుపుకోవాలి. కరివేపాకు వేసి ఇప్పుడు కలిపితే ఉంటుంది మజా. అసలు బొరుగు మంట కరిగిపోతూ ఉంటుంది అన్నమాట ఈ బూందీ. పిల్లలకైతే కొంచెం కారం తక్కువ వేసుకోవాలి. పెద్దలం అయితే కొంచెం పిల్లలకి తీసి పక్కన పెట్టి అప్పుడు మనం కారం ఉప్పు కలుపుకుంటే పెద్దవాళ్ళని తినడానికి బాగుంటాయి. పిల్లలకి కొంచెం మంట కదా, చిన్నపిల్లలు ఉంటారు కదా. ఎంత చేత్తో మనం మొత్తం కలుపుకుంటే అంత బాగుంటుంది గోరువెచ్చగా ఉన్నప్పుడే. ఎందుకంటే బాగా ఏడిగా వెంటనే అయితే చేయి కాలుద్ది. మనం మొత్తం ఒకేసారి కలుపుకున్నాం కదా. ఉప్పు కారం అయితే కొంచెం గోరువెచ్చగా ఉండగానే కలుపుకోవాలి. ఈ జీడిపప్పు కానీ, శనగపప్పు కానీ, ఏరుశనగగుండ్లు ఇలాంటివి మనం వేసుకునే ఐటమ్స్ అన్నీ చివరిలోనే కలుపుకోవచ్చు. కొంచెం ఉప్పు కారం అంటే మనం గోరువెచ్చగా ఉన్నప్పుడు కలిపితే కొంచెం మరీ వేడుకుంటే చేయి కాలుద్ది మళ్ళీ. ఇందులో నేను సోడా ఉప్పు అలాంటివి ఏమి ఎక్కువ వాడను. దేనికంటే ఆరోగ్యం కొంచెం బాగుండదు. సోడా ఉప్పులు అలాంటివి వేస్తే ఆయిల్ పీలుస్తుంటాయి. ఆయిల్ ఫుడ్లు తినకూడదు, ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అన్నిట్లో మనము వంట సోడా వాడకూడదు. కొంచెం చివరిలో ధనియాల పౌడరు కొంచెం చివరిలో వేసుకుంటే, ఎక్కువ వేసుకోకూడదు, అది కొంచెం వేసుకోవాలి.